Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. హాయ్, వెల్కమ్ టు ఐడ్యూ. గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో సమ్మె వాతావరణం నెలకొని ఉంది. తమ వేతనాల్లో 30% హైక్ ఇవ్వాలని చెప్పి సినీ కార్మికులు ఈ సమ్మెకు దిగారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత 4-5 రోజులుగా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతూ ఉంది. మరోవైపు ఛాంబర్కు సంబంధించిన నిర్మాతలు మాత్రం వేతన పెంపు విషయంలో చాలా గట్టిగా కరాఖండిగా లేదు అని చెప్పేస్తున్నారు. ఇప్పటికీ ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో నిర్మాత నటుడు చిట్టిబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ సమ్మె కారణం ఏంటి, ఇండస్ట్రీలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, అసలు ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీ? ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటి ఇండస్ట్రీ పెరిగింది. తెలుగు ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెరిగింది. పాన్ ఇండియా సినిమా అయింది, హాలీవుడ్ సినిమా అయింది, బాంబే ఫీల్డ్ని ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగింది. ఈ ఎదిగిన ఈ వైభవము, ఈ పెరిగిన దీని ఆ ఫలాలు అందరికీ అందట్లా. సార్, ఆ ఫలాలు కేవలం ఆ సోకాల్డ్ హీరోస్, ఆ సోకాల్డ్ డైరెక్టర్స్, ఆ సోకాల్డ్ హీరోయిన్. అంటే ఇంత పెరిగింది ఇండస్ట్రీ, ఇంత పెరిగింది. ఆ పెరిగిన ఇండస్ట్రీ ఫలాలు ఆ ఇండస్ట్రీ అందరికి అందితే కదా సంతోషం ఉంటుంది. ఇక్కడ ఒకళ్ళకి మాత్రం వెళ్తారు. వీళ్ళకి 4 ఏళ్ల క్రితం ఏమి 3 ఏళ్ల క్రితం ఏమి ఇస్తున్నారు అదే ఇస్తామంటే, ఇప్పుడు 3 ఏళ్ల క్రితం వాడు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలంటే కృష్ణానగర్, శ్రీనగర్ ఈ సినిమా ఫీల్డ్ చుట్టూ ఉన్న ఏరియాలు తీసుకోవాలంటే 7,500 దొరికేది గతంలో. ఇవాళ 12,500, 1,500 పెడితే కానీ, 1,500 మినిమం పెడితే కానీ సింగిల్ బెడ్రూమ్ దొరకట్లేదు. సో వాడికి ఫ్యామిలీ, వాడి పిల్లల చదువులు, వాడి ఉద్యోగం, వాడికి అన్ని ఖర్చులు పెరిగినాయి కదా. బియ్యం, పప్పు, ఉప్పు అన్ని పెరిగినాయి వాడికి. సో వాడికి బాధ ఏంటంటే, అరే ఇండస్ట్రీ పెరిగింది, తెలుగు ఇండస్ట్రీ అంటే ఘనంగా దేశంతో మాట్లాడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు, మన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఇంత గొప్ప ఇండస్ట్రీలో మనం ఉన్నాం. కానీ మన పరిస్థితి ఏంటి? ఆ వైభవం మనకు అందట్లేదు, ఆ ఫలాలు మనం మనకు రావట్లేదు, అక్కడే అయిపోతుంది ఉంటుంది కదా. సో వాళ్ళు అడిగిన న్యాయం ఇదే. వాళ్ళు కొత్తగా అడగలేదు. 2 ఏళ్ల క్రితం ఆగస్టు 2025 ఆగస్టు నాడు డిసైడ్ చేద్దాము అని ఆ రోజు 30% అడిగినప్పుడు 2 ఏళ్ళు టైం ఇవ్వండి, 2 ఏళ్ళ తర్వాత చేద్దాం అన్నారు. సో అందుకని ఆగస్టు 1 తారీఖు ఆ డెడ్ లైన్ అయిపోయింది. అయిపోకుండా అడిగారు. సార్, మరోవైపు ఛాంబర్ సంబంధించిన నిర్మాతలు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ హైక్ గాని, ఈ వేతన హైక్ గాని చేస్తే చిన్న నిర్మాతలు నడిగిపోతారు. చిన్న నిర్మాతలు సినిమా చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేతన పెంపు అనేది వాళ్ళు ఈ చిన్న సినిమాలు సాకు చూపించి ఎస్కేప్ అవడం అంటే శుభ్రంగా చేయొచ్చు. ఏముంది, చిన్న సినిమాలకి 10 కోట్ల లోపు సినిమా చిన్న సినిమా, 10 కోట్ల పైన పెట్టేది పెద్ద సినిమా. ఈ 30% ఆ పెద్ద సినిమాలకు పెంచండి, ఏం పర్వాలేదు. 1.5 అవుద్ది ఈ పెంచడంలో ఒక సినిమాకి. ఆ పెద్ద సినిమాలకు 100 కోట్ల సినిమా, 200 కోట్ల సినిమాలకి 1 కోటి పెద్ద రెండుకి సమానం. సో ఆ పెద్ద సినిమాలకు పెంచండి, చిన్న సినిమాలకు యాజ్ ఇట్ రేట్లో పెంచండి అని అడగండి కార్మికులు. ఎందుకు ఒప్పుకోరాడు? ఆయన చిన్న సినిమాలు మన కుటుంబ కార్మికులకు తెలుసు. చిన్న సినిమాలు అయితే మన ఫుడ్ లేదు. ఈ పెద్ద సినిమాలు సోకాళ్ళు 10 ఆడ సినిమాలు ఆడ యూనిట్ల వరకే, మొత్తం ఇండస్ట్రీలో అందరికీ పనులు ఉండవు. సో ఈ చిన్న సినిమాలు అయితేనే అందరికీ పనులు. నెల రోజులు కాబట్టి 10 రోజులు 15 రోజులు పని దొరకడం మనకి ఈ చిన్న సినిమాలు. కానీ వీటిని బతికించుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది అని వాళ్ళు ఒప్పుకుంటారు. కాకపోతే వాళ్ళకి ఆ చిన్న సినిమాలు పెట్టండి. చిన్న సినిమాలను చూపించి పెద్ద సినిమాలు ఇన్ని కోట్లు తీసుకుంటా వాళ్ళకి పెంచడానికి ఇది చూపించే ఎస్కేపిజం. అది కరెక్ట్. ఇది చూపించేసి బూచిలాగా చూపించి, చిన్న సినిమాను బూచిగా చూపించి వాళ్ళు ఎంత ఉంది, ఎంతో కోట్లు ఇచ్చే వాళ్ళకి నలుగురికి 4 కోట్లు ఇచ్చే వాళ్ళకి నలుగురు దగ్గర 4 లక్షలు తగ్గిస్తే ఇలా బతుకు సరిపోయి వేరే. ఈ సింపుల్గా కార్మికులు వాళ్ళేమి పరాయుడు కాదు. ఈ బెదిరి మాటలు మాట్లాడకూడదు. సమన్వయం కూర్చొని మాట్లాడి చిన్నవాడు వాళ్ళకి న్యాయం జరగాలి, చిన్న సినిమాలు బాగుపడాలి. ఇండస్ట్రీ 2 సమస్యలు ఉన్నాయి. ఇద్దరికి సమస్య ఉంది. ఇద్దరు లాజిక్లో ధర్మం ఉంది. ప్రొడ్యూసర్ చెప్పే దాంట్లో న్యాయం ఉంది, అలాగే వీళ్ళు చెప్పేదాంట్లో న్యాయం ఉంది. అలాగే వాళ్ళు చెప్పే దాంట్లో, కార్మికులు అడిగే దాంట్లో వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఉంది. చిన్న సినిమాలు బతికేయండి అని వాళ్ళు ఆలోచించారు. అలాగే వీళ్ళు చిన్న సినిమాలతో ఇలా మార్చుకుని చేస్తే మనం పెద్ద సినిమాలకు ఇచ్చుకుంటే పోయేది ఉంది, ఇస్తే పోయేది ఉంది మనకు అని వీళ్ళు ఆలోచించుకుంటే 2 లేయర్లు. నేను మొదటి నుంచి 2 లేయర్లు 10 కోట్ల సినిమా ఇప్పుడున్న రెమ్యూనరేషన్స్ చేస్తాను. ఇప్పుడు పెరిగిన 10 కోట్ల తర్వాత 15, 20, 30 కోట్లు పెరిగినప్పుడు ఆ రెమ్యూనరేషన్తో క్లియర్ 30% పెట్టారు. ఏముంది ప్రస్తుతానికి? ఏముంది? మీకు 20 కోట్ల సినిమా తీసేవాడికి 1 కోటి రూపాయలు మొత్తం మీద పెరిగితే పోయిందే ఉంది కదా. సో ఈ సమయం కావాలి. ఉన్న బెదిరించడాలు,
మిమ్మల్ని కాకపోతే మేము ఎవరిని తీసి ఈ తప్పుడు మాటలు తప్పపోతే బుద్ధి జ్ఞానం లేకుండా అనాలోచితంగా రెచ్చగొట్టే మాటలు మీరు కాకపోతే మేము బయట వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు, ఎంతమంది తీసుకొస్తారు, ఎన్నిసార్లు తీసుకొస్తారు, ఊరుకుంటారు ఇక్కడ ఈ ఇండస్ట్రీ నమ్మి ఇక్కడ ఉన్న లక్షల మంది కార్మికులు మేము బయట వాళ్ళు తీసుకొచ్చి వాడి నెత్తి మీద కూర్చోబెట్టి ఊరుకుంటారా, తాను మీద పడతారు. అలా రెచ్చగొట్టద్దు. వాళ్ళ ఆవేశాన్ని కార్మికులు కడుపు కొడతాం, మేము ఎవరన్నా పెట్టి తీసుకుంటాం, నువ్వెవడు నీ శిష్టానికి గురువు అన్నప్పుడు నిన్నే తరిమి కొడతారు ఆ మాటలు అంటే. పిచ్చి వేషాలు పిచ్చి మాటలు మాట్లాడి రెచ్చగొట్టకూడదు అంటారు. సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, ఏం పిచ్చ మాటలు, తెలిసి మాట్లాడుతున్నాం తెలియక మాట్లాడు. సాఫ్ట్వేర్ కూడా ఏసీ రూమ్లో కూర్చొని పనిచేస్తాడు, ఏసీ రూమ్లో కూర్చొని కార్మికులు సమేత పనిచేస్తాడు. ఇక్కడ నా కార్మికుడు ఎండలో లైట్లు మోస్తాడు, 800 కిలోవాట్స్ లైట్లో ముందు పనిచేస్తాడు వాడు మాట్లాడతాడు. సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, సాఫ్ట్వేర్ కూడా నా కార్మికులు పనిచేసే శ్రమ ముందు వాళ్ళు ఎంత ఏసీ రూమ్లో కూర్చొని పనిచేసి వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నాం. ఆన్సర్స్ ఇవన్నీ తప్పుడు మాటలు, ఇది ఒళ్ళు కడుపు మండే మాటలు, వాళ్ళ రెచ్చగొట్టం కార్మికులు. స్కిల్డ్ లేబర్స్ అంటారు. ఏంటి స్కిల్డ్? ఎవరు స్కిల్డ్ కాదు? నా సినిమాలో నా మేకప్ మ్యాన్ స్టిల్, మేకప్ అసిస్టెంట్ స్టిల్లే, టచ్ అప్ వాడు కూడా స్టిల్లే. టచ్ అప్ వాడు కరెక్ట్గా ఉడుకులో వేసి కరెక్ట్ దాన్ని ఎంత మందంలో తడి ఉండాలో అంత ఇచ్చి ఆ హీరోయిన్కి ఇస్తే టచ్ చేసుకుని రెడీ షాట్ ఉంటుంది. అదే వాడు మందం కరెక్ట్గా వేయకుండా ఎక్కువ వేస్తే ఉడకలేను, ఆ అమ్మాయి తోటి మొత్తం మేకప్ పోతే మళ్ళీ కూర్చొని మేకప్ చేసుకోవాలి. ఎవడు నా ప్రతివాడు నా స్కిల్డ్ నా వర్క్ 60 మంది టెక్నీషియన్ పనిచేస్తున్నారంటే 20 వర్క్ అంటే స్కిల్డే. ఎవడు స్కిల్డ్ కాదు? మీరెవరు మాట్లాడండి స్కిల్డ్ అనడానికి? మీ ప్రొడ్యూసర్ స్కిల్డ్ ఉన్నారు, ఎంతమంది స్కిల్డ్? సినిమా అంటే తెలుసా తీసేవాళ్ళు చాలా మందికి? ఈ నాన్సెన్స్ మాటలు ఉన్నాయి. ఇలాంటి రెచ్చగొట్టి ఈ వైషమ్యాలు పెంచి సరళంగా అంటే మన కుటుంబంలో సమస్య ఉంది. ఈ సమస్య 2 రకాలుగా ఉన్నాయి. అలా ఆలోచించుకో. 2 రకాలుగా సమస్య ఉంది, 2 రకాలుగా ధర్మం ఉంది. ఈ సమస్యని ఎట్లా ధర్మం కరెక్ట్గా ఇద్దరికి మామూలుగా ఇండస్ట్రీ బాగుండేట్టు చూసుకోవాలని అలా ఆలోచించాలి. వీళ్ళని కూడా నేను కార్మికులు కూడా రాజకీయాలకు రానివద్దు. ఈ రాజకీయాలు లోపలికి ఎట్లనే వద్దు. వాళ్ళు ఎంటర్ అయితే కంపు చేస్తారు, అసలు విషయం ఉండదు. ఇవాళ వీఆర్ నాట్ ఎన్ ఇండస్ట్రీ. మనం పేరుకి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటున్నాం కానీ వీఆర్ నాట్ లీగల్లీ ఇండస్ట్రీ. మనం పరిశ్రమ కాదు, మంది ఓన్లీ ఫ్రెటర్నిటీ. లీగల్గా పరిశ్రమ అంటే అవన్నీ మనకి ట్రేడ్ యూనియన్ రూల్స్ మనకు అప్లై అవుతాయి. ట్రేడ్ యూనియన్ రూల్స్ అప్లై అయితే మనం సినిమాలు తీయలేదు. మనం ట్రేడ్ యూనియన్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం, ట్రేడ్ యూనియన్ ఇచ్చే కొన్ని తక్కువ ఇస్తాం. 2 ఉన్నాయి. ట్రేడ్ యూనియన్ వాళ్ళు అన్నం పెట్టరు, పికప్లు ఉండవు, అవి ఉండవు. కానీ మనం 3 పూట్ల భోజనం పెడతాము, పికప్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వాడు రిటైర్ అయినాక రిటైర్మెంట్ పెన్షను టీఎల్ ఉంటాయి, అవి మన దగ్గర ఉండవు కదా. సో అట్లా అది మనకు పనిచేయదు. అందుకని ఇన్ని సంవత్సరాలుగా మహానుభావులు పెద్దవాళ్ళు కూడా గతంలో ఈ యూనియన్ దీని ఇండస్ట్రీ అనే మాట పరంగా వాడదంటే దాన్ని మనం చేయలేము. ఇది ఫ్రీలాన్స్ ఇండస్ట్రీ. ఇక్కడ ఈ ట్రేడ్ యూనియన్ రూల్స్ తీసుకొచ్చాడు సినిమాలు తీయలేము. సార్, ఈ సమ్మె అనే మాట తెర మీదకి రాగానే చాలా మంది నిర్మాతలు ఇప్పుడు మాట ఏంటంటే సౌత్ ఇండియాలో ఇప్పటికే, ఈవెన్ సౌత్ ఇండియా కాదు బాలీవుడ్లో చూసుకున్నా సరే, మొత్తం అక్కడ ఉన్న కార్మికులకి ఇచ్చే వేతనాల కంటే కూడా మన కార్మికులకే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాము, ఇంకా పెంచే అవకాశం ఏంటి, అవసరం ఏంటి అని చెప్పి వాళ్ళు అవసరం ఏంటంటే మన వ్యాపారాలు ఎంత ఉన్నాయి సార్ ఆ సినిమాలతో వాళ్ళు ఇచ్చేది చెప్తున్నారు. వాళ్ళ బిజినెస్ రేంజ్ ఏంటి, మన బిజినెస్ రేంజ్ ఏంటి? మలయాళ సినిమా బిజినెస్ మార్కెట్ ఎంత, మన మార్కెట్ ఎంత? కన్నడ మార్కెట్ ఎంత, మన మార్కెట్ ఎంత? సో మనమేమో మార్కెట్ ఇంత పెరిగింది, నేను కోట్లు 1000 కోట్లు 500 కోట్లు 10 కోట్లు అంటున్నారు. అంత ఇండస్ట్రీ పెరిగింది, అంత వ్యాపారం జరుగుతుంటే కోట్లు అనేది అన్నారు కదా. వ్యాపారం జరుగుతుంది కానీ కోట్లు పెట్టి చేస్తున్నాం. మరి మీరు కోట్లు చేస్తున్నాడు, మీరు ఆ కోట్లు పెరిగిన ఇండస్ట్రీ మీ ఒక్కరి వల్ల పెరిగిందా? ఏ ఒక్కరి వల్ల పెరిగింది ఇండస్ట్రీ? ఇండస్ట్రీ మొత్తం సమైక్యంగా కుటుంబం అంతా కష్టపడతా ఉంటే అలా నెట్టు పెరుగుకొచ్చింది ఇండస్ట్రీ. సో నా ఒక్కడి వల్ల పెరిగిందని ఎవరనుకున్నా బుద్ధి తక్కువ. ఇండస్ట్రీ అలా పెరుగుతూ ఉంది. పోయి ఇవాళ మార్కెట్ డామినేట్ చేసుకుంటూ వెళ్తాం. సో అందరూ అనిపిస్తారు మన కార్మికులు బాగుపెట్టేవాళ్ళు, మన పిల్లలు మన వాళ్ళు బాగుపడాలి, వాళ్ళకు 4 రూపాయలు సంతోషంగా తినాలి కదా. పెరిగిన ఇది అభివృద్ధి పెరిగింది గొప్ప ఆహా ఓహో అన్నం అంతా మేము 4 తింటాము. మేము ఆ పేరున్న హీరోలము, ఆ డైరెక్టర్లము, ఆ హీరోయిన్లు మేమే తింటాము. మేము ఈ సినిమాకి పెంచుకుంటూ మేము తింటాం. మీరు అక్కడే ఉండండి, ఎక్కడ పడ్డ బొమ్మలు అక్కడే ఉండండి, ఆ ఎండలో పనిచేయండి, ఆ చిమ్మిరి బతకండి అంటారా? ఇండస్ట్రీ పెరుగుతాప్పుడు ఇండస్ట్రీ కూడా అందరూ పెరగాలి, అందరూ కలిస్తే ఇండస్ట్రీ. మీరు ఎవరు
ఒక హీరోను హీరోయిన్ డైరెక్టర్ మాత్రం కూర్చుంటే సినిమా అవ్వదు. ప్రొడ్యూసర్ డబ్బులు తెచ్చి పెట్టుకున్నాడు అది సినిమా అవ్వదు. ఈ 60 మంది టెక్నీషియన్స్ పనిచేస్తేనే సినిమా అయ్యేది. సో అందరూ తోపులే ఇక్కడ. ఈ సినిమా అనే దాంట్లో మొత్తం యూనిట్లో ప్రతి కార్మికుడు తోపే. నేనే తోపు, నేను లేకపోతే ఎంత అనుకుంటే ఇది తప్పుడు మాట, బుద్ధిహీనమైన మాట. సార్ ఈ వివాదంలో 2 రకాల వాదనలు కనిపిస్తున్నాయి సార్. ఒక వర్గం వచ్చేసి హీరోలకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు, కార్మికులకి వేతనం పెంచితే తప్పు, ఎందుకు పెంచకూడదు అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అది అనవసరం లాజిక్. ఇంకొంతమంది మాత్రం హీరోలకి వాళ్ళ ఫేస్ ఉంది కాబట్టి కలెక్షన్స్ వస్తాయి, వాళ్ళకి ఇవ్వడం కాదు. మనం ఇప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. వాళ్ళకేమో ఇస్తున్నారు, మాకు ఇవ్వడం అని అడగద్దు. వాళ్ళని నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు నా ప్రొడ్యూసర్ నేను ఒక సెట్ అడిగాను, ఒక రకమైన ప్లానింగ్లు అడిగాను. అది ఆయన బడ్జెట్ తీసేసి ఇంత కాస్ట్ అవుతుందండి, మన బడ్జెట్ సినిమాకి ఇది కాస్ట్ వర్కౌట్ అవ్వదు, మీరు వేరే ఏదైనా ఆలోచించాను. నేను కొంచెం అప్సెట్ అయ్యాను. అదే ఇంత మంచి ఐడియా చెప్తూ వేరే ఒక మాట ఉన్నాడు ప్రొడ్యూసర్, సీనియర్ ప్రొడ్యూసర్ పేరు కానీ సీనియర్ మాట, ఆర్టిస్టులు వాళ్ళ ఫేస్ వాల్యూ కోసం పెట్టుకుంటాం, టెక్నీషియన్స్ బ్రెయిన్ వాల్యూ కోసం పెట్టుకుంటాం. సో నువ్వు నా డబ్బు ఖర్చు పెట్టి అది కావాలి, కోతి మీద బొమ్మ కావాలి అంటే కాదు, నేను పెట్టుకున్నందుకు నేను బ్రెయిన్ అప్లై చేస్తావు, నాకు కావాల్సిన ఎఫెక్ట్ నా బడ్జెట్లో తీస్తావు, నా బడ్జెట్లో తీసే సమర్థుడు అని పెట్టుకుంది. ఆర్టిస్టులు అలా పెట్టుకుని వాళ్ళ బ్రెయిన్ చూడడం, ఆర్టిస్టులు ఓన్లీ వాళ్ళ ఫేస్ చూస్తాం, అది తెలుసుకోను. సో ఇక్కడ టెక్నీషియన్స్ అనేవాడిని వాడి బ్రెయిన్ పవర్ని గురించి పెట్టుకుంటాడు, ఆర్టిస్ట్ వాళ్ళ ఫేస్ వాల్యూ పెట్టి థియేటర్ వచ్చేది ఆర్టిస్ట్ ఫేస్ వాల్యూ గురించి వస్తాం. సరే వాడికి ఆ డిమాండ్ వాడికి డిమాండ్ని బట్టి వాడికి ఇస్తాం. ఉన్న ఎవరు ప్రజలకు ఇస్తారు, ఇంటికి ఇస్తారు. ఓన్లీ ఆ డిమాండ్ వాడికి ప్రజల్లో ఓపెనింగ్స్ ఉంటాయి. హీరోలు ఓపెనింగ్ సినిమా బాగున్నా లేకపోయినా మొదటి 3 రోజులు ఆడేవాళ్ళు హీరోల కింద లెక్క. ఆ లెక్కలో ఆ 10 మందికి ఇస్తారు. అది వాళ్ళని అడగరు. వాళ్ళేమి మాతోటి సినిమా తీయండి మాకు ఎత్తే పంటని ఆ 10 మంది అడగరు. సార్ ఇప్పుడు వాళ్ళ ఒక్క నిమిషం 10 మంది అడగరు. ఆ హీరోలు ఎవరు కూడా మాతోటి తీయండి మాతోటి తీయండి అడుగుతారు, అడగరు. మనమే వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి మార్కెట్ ఉంది, ప్రజల్లో ఇది దగ్గరికి వెళ్తున్నాం. కనుక వాళ్ళకి ఇవ్వడం గురించి వాళ్ళు అడగడం గురించి తప్పు కూడా కాదు. కార్మికులు మన కుటుంబంలో సభ్యులు. ఈ పెరిగిన ఆనందం మనం అనుభవిస్తున్నాం. గతంలో తెలుగు సినిమా కనెక్టెడ్ తెలుగు ఫీల్డ్ అంటే పెద్ద వాల్యూ ఉండేది కాదు. అది ఏది ఎంత అలర్సైడ్ సినిమాలు అంటే ఇవాళ తెలుగు ఫీల్డ్ అనగానే ఇండియా మొత్తమే కాదు కదా, హాలీవుడ్తో తెలుగు ఫీల్డ్ నుంచా అక్కడ పెద్ద చేసి ఒక రెస్పెక్ట్ అంటే మనం గొప్ప సినిమా తీసుకురావాలి. ఇది అనుభూతి, ఆనందము, ఇది కార్మికులు కూడా పొందాలి కదా, వాళ్ళకు కూడా అందివ్వాలి కదా ఈ సక్సెస్. అక్కడ స్థాయి చేయాలి కదా, అది మనం ఆలోచించాలి. ప్రొడ్యూసర్స్ నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇక్కడ ప్రొడ్యూసర్ అందుకనే కార్మికులు కూడా చిన్న సినిమా బతికించుకోవాలి. మీరు ఇష్టం వచ్చేటివి అంటే చిన్న సినిమాలు చచ్చిపోతాయి, సువాసన ఫుడ్ ఉండదు. కనుక ప్రొడ్యూసర్ వచ్చేవాడిని బతికించుకోవాలి, నిలబెట్టుకోవాలి మనం. అందుకని 2 లేయర్స్ 15 కోట్లు లోపు సినిమా, చిన్న సినిమా అక్కడ ఇప్పుడున్న రేట్లే చేస్తారు. రేపు 10 కోట్లు దాటి 15, 20, 30, 100 వాళ్ళకి 30% చేయండి శుభ్రంగా, వాళ్ళకేం పోయింది. అలా చేస్తే వర్కౌట్ అవుతుంది. అదే జరుగుతుంది అనుకుంటున్నాను. సార్ ఇప్పటికే ఈ అంశం చిరంజీవి గారి వద్దకు చేరింది. ఆయన ఛాంబర్కి సంబంధించిన నిర్మాతలతో మాట్లాడారు. ఫెడరేషన్ వాళ్ళు కూడా వెళ్ళి కార్మికులకు సంబంధించిన ఫెడరేషన్ మెంబర్స్ కూడా వెళ్ళి ఆయన కలిసి వచ్చారు. సో చిరంజీవి గారు ఏం చెప్పబోతున్నారు అని చెప్పి ఆయన చెప్పబోయేది యాక్చువల్గా ఆయన వీళ్ళందరూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక మీటింగ్లు పెట్టి నిర్ణయం చెప్తుంది. ఆ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టినారు. వీళ్ళందరూ వాళ్ళ నిర్ణయాలు చెప్పినాక ఫెడరేషన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఫెడరేషన్ చిరంజీవి గారు ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడారు. సో ఈ అన్నింటి నిర్ణయాల మీద సుముఖంగా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ సుముఖంగా ఉందంటే సేఫ్టీలు, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా వీళ్ళు సుముఖంగా లేదు అంటే చిరంజీవి గారు చెప్తే వీళ్ళు అంగీకరించకపోయినా చిరంజీవి గారు చెప్తే ఆగిపోతారు అనేది నేను నమ్మను. కార్మికులు చిరంజీవి గారు కూడా ఆయన హీరో ప్రొడ్యూసర్, ఆయనకి తెలుసు. సో కార్మికుల సమస్యలు తెలియని మనిషి కాదు. 2 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆయనకి మొదటి ఇప్పటిదాకా ఆ డెవలప్మెంట్లు ఏంటి అన్నీ తెలుసు. కనుక ఆయన కూడా ప్రొడ్యూసర్స్ ఒక వన్ సైడ్గా కాకుండా ప్రొడ్యూసర్ సైడే మాట్లాడకుండా ఈ కార్మికుల సైడ్ కూడా మాట్లాడి దానికి ఒక సమన్వయానికి వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయనంటే గౌరవం ఉంది అందరికీ, సీనియర్ ఇప్పుడు ఉన్నాడు
బతికున్న వాళ్ళు సీనియర్ అంటే సీనియర్ మిగతా వాళ్ళు ఉన్నా ఇంకా యాక్టివ్గా దిగుతాను నేను ఉంటాను అన్నాడు కనుక ఆయన ఆ బాధ్యత తీసుకుంటాను అన్నాడు కనుక ఆయన తీసుకుంటాడు జరుగుతుంది హోపింగ్ లెటర్ సో ఫర్ ది బెస్ట్. సార్ చివరిగా వచ్చేసిన ఇప్పుడు ఈ వివాదం ఇలా నడుస్తున్న సమయంలోనే కొంతమంది నిర్మాతలు వచ్చి మిగతా సౌత్ ఇండియాలో ఎప్పుడైతే కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇక్కడ షూటింగ్ ఒక రోజు షూటింగ్ చేయడానికి 2-3 లక్షలు ఖర్చు అవుతుంటే మన టాలీవుడ్ లో మాత్రం 12-15 లక్షల రూపాయలు ఒక చిన్న సినిమా కూడా ఖర్చు అవుతుంది. ఒక పాటని మన వాళ్ళే బడ్జెట్ కావాలని ఎక్కువ పెంచేస్తున్నారు, కార్మికుల్ని బయట నుంచి తీసుకొచ్చి పని స్లోగా చేస్తూ ఇలా రకరకాల సమస్యలు టాలీవుడ్ కార్మికుల వల్లే ఉంటుందని చెప్పి కొంతమంది నిర్మాతలు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయ పరిజ్ఞానం లేకుండా ఏదో గాలి సోది మాట్లాడుతున్నాం. అలా ఎవడు ఏ సినిమా చిన్న సినిమా తీసేవాడైనా పెద్ద సినిమా తీసేవాడైనా వాడు ఖర్చు పెట్టి డబ్బు మీద భయం భక్తులతో ఖర్చు పెడతాడు. ఊరిని తీసుకొచ్చి సరదాగా చేసి విలేజ్ చేసి ఎవడో చేయడు. ఎవడో అవాధ్యుడు ఉంటాడు, 1 కోటికో దరిద్రుడు ఎవడు ఉంటాడు, పెద్ద సినిమాకి ఉంటాడు తెలుసు. వాడు టైం వేస్ట్ అనేది షూటింగ్లో జరిగిపోతుంది. అది ఎక్కువ పెద్ద సినిమాల్లో, చిన్న సినిమాలకు కాదు, పెద్ద సినిమాల్లోనే ఎక్కువ టైం వేస్ట్ జరుగుతుంది. అదే ఒక చిరంజీవి గారు కూడా బాధపడింది. మేము చిన్నప్పటి నుంచి చూసే కనుక మేము అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చేస్తాం, ఇప్పుడు సినిమాలు తీస్తాం అన్నమాట. సో అప్పట్లో డిసిప్లైన్ ఆన్ ది సెట్కు ఒకసారి ఎంటర్ అయ్యడానికి ముందు వరకు మీరు ఏమిటి, మీ కార్లు ఏంటి, మీ బంధు ఏంటి, మీ ఏసీలు ఏంటి, ఇవన్నీ అక్కడే. ఒక్కసారి షూటింగ్ స్పాట్కి ఎంటర్ అయినాక ఇవన్నీ వీళ్ళు బాడీ గార్డ్స్, బౌన్సర్స్, ఈ ఎక్కడికి వెళ్ళటం కూర్చుంటాం 10 మంది మనుషులు, ఇవన్నీ ఉండేవి కావు. రామారావు కృష్ణ గారు అందరూ షూటింగ్ అంటే అందరూ చేతిలో కూర్చునేవారు. ఇప్పుడు గ్యాప్ ఎక్కువసేపు ఉందంటే మేకప్ రూమ్కి వెళ్ళి మేకప్ రూమ్ పోతే ఇప్పుడు గ్యాప్ ఎక్కువ ఉంది. మాటికి షార్ట్కి 10 మంది ఉంటే ఆర్టిస్టులు 4 కాంబినేషన్ షార్ట్ అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళాలి, ఒక వెళ్ళాలి, పిలవాలి. ఎందుకని అందువల్ల షూటింగ్ టైం మొత్తం ఈ పిలుపు వాళ్ళు రావను, ఆయన సీన్ ఏంటి అడగను, అది నేర్చుకుంటూ అయిపోతుంది. గతంలో ఏంటి అందరూ కూర్చొని సీన్ ఏంటి, ఈ సీన్ మీరేం చేస్తావు అక్క, నువ్వేం చేస్తున్నావు తమ్ముడు, మీరు ఏంటి పాప అట్లా చేసేవారు. ఎన్నో కళ్ళకు ముందు ఎన్నో దృశ్యాలు కనబడుతుంది. మహామహులతో పనిచేశాను కదా, సీన్ నువ్వు ఎట్లా చేస్తున్నామా, మన కరెక్ట్గా ఇదే చేస్తావు, టేక్లు వేరే చేయవు కదా, దాని దగ్గర నేను ప్లాన్ చేస్తాను. ఇట్లా పర్ఫార్మెన్స్ విషయంలోనూ షూటింగ్ క్వాలిటీ విషయంలోకి కూర్చొని మాట్లాడుకుంటూ కలిసి చేసేవారు. ఇప్పుడు అది లేదు. ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు, అక్కడెక్కడ ఉంటారు, పిలిస్తే ఒక్కొక్కళ్ళు వెళ్ళి పిలిచి వచ్చినాక అప్పుడు ఏంటి విషయం, అప్పుడు మళ్ళీ కావాలి. ఈ ఇందులో టైం వేస్ట్, వ్యవస్థ టైం వేస్ట్ అవుతుంది. ఈ పెద్ద సినిమాల వల్ల అది ఒక డిసిప్లైన్ పోయింది. చిరంజీవి గారే బాధపడ్డారు కదా, మేము ఎప్పుడు ఎరగం. ఇప్పుడు ఈ పరిస్థితి అయితే ఇప్పుడు అంతా ఎప్పుడు తిరగలేదు. ఇంకా ఒక్కొక్కడికి 4 AC 2 AC క్యారవాన్లు కూడా వినటానికి ఎంతగానో నవ్వుకోవాలో ఏడవాలో మనం ఎదిగామో, ఈ ఇండిసిప్లైన్ తయారయ్యామో, అంగమతులు ఇస్తున్నామో తెలియట్లేదు. చిన్న సినిమాలు కదే లేదు. చిన్న సినిమాలు పాపం ఎవరో ఒకటి గాలిగా ఎవరో ఉండొచ్చు కానీ ప్రతి రూపాయికి వాల్యూ పెట్టుకుని ఖర్చు పెడతాడు. నేను చూస్తాను, చేస్తాను కదా, చిన్న కొంతమంది పిలుస్తూ ఉంటారు కదా సార్ సార్ రూపాయలు. వాళ్ళు అసలు 2 రోజుల పని ఒక రోజులో చేయించుకోవాలని సార్ ఒక్కొక్క గంట ఉన్నారంటే అయిపోతుంది సార్, మళ్ళీ అయితే నేను 2 రోజులు కట్టుకోవాలి, ఇంకొక గంట ఉన్నట్టు సార్. ఓకే, మనం 9 to 6 అని చెప్పాం, మరి ఒక 6 to 8 2 గంటలు ఉన్నదానికే డబ్బులు అడగకపోయాను ఉంటాం. ఎందుకంటే వాళ్ళ కష్టం. ఇంకో గంట దాటిందంటే రేపు పెట్టుకోవాలి, మళ్ళీ రేపు ఇంకో 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి సార్. దాన్ని మనం కన్సిడర్ చేయాలి, చేస్తాం సార్. అంటే ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్తో మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి తమిళనాడులో కూలి అనే సినిమా రాబోతుంది. అక్కడ రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర, ఇంతమంది స్టార్స్ ఉన్నారు. ఆ సినిమాని కేవలం 120 రోజుల్లో ఫినిష్ చేశారు. బట్ మన దగ్గర ఈ పెద్ద సినిమాలు ఎందుకు సంవత్సరాలు పడుతుంది? అదేనమ్మా, ఇప్పుడు అక్కడేమో హీరో డిసిప్లైన్, హీరో నేను ఇంటర్వ్యూలో కూడా చూస్తాను, ఆయన ఎక్కడో వెళ్ళి సెట్లోనే కూర్చుంటాడు. ఆయన ఇప్పుడైతే అక్కడే కూర్చుంటున్నాడు, మీరు అందరూ అక్కడే కూర్చుంటారు కదా. ఇప్పుడు ఒకసారి తప్పితే ఎక్కడో చదవటం అలా చాటుకు వెళ్ళి కూర్చొని చదువుతానికో దానికో చెప్తే నార్మల్గా అయితే అక్కడే ఉంటాడు. అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని అందరినీ పేర్లు పెట్టి పిలుస్తూ వర్కర్ని, ఎస్టేట్ డైరెక్టర్ అందరిని పిలిచి అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే ఒక ఆ స్టార్ హీరో అక్కడే ఉంటాడో మిగతా పక్కనే ఆర్టిస్టులు ఎవరు రూమ్కి వెళ్తారు కేవలం ఆయన ఉన్నారే, ఆయన అక్కడ ఉన్న మన ఇక్కడికి వెళ్ళి అది కూర్చుంటారు. సో అది అక్కడ అరేంజ్ చేసిన గొప్పవాడి. తను నేను ఇక్కడ ఉంటే అందరూ ఇక్కడే ఉంటారు. ఆనాడు రామారావు గారు చేసేవారు పని, కృష్ణ గారు చేసేవారు పని,
మనం ఎక్కడే ఉంటే బ్రదర్, మనం అటు ఇటు పోయామంటే అందరూ కలుగుతూ ఉంటారు, మనం ఇక్కడే ఉందాం అనేవాడే. అందుకని అక్కడే వాడు ఇద్దరు కూర్చుంటే అందరూ ఎక్కడ ఉంటారు. వీళ్ళే మెయిన్ హీరోస్ ఇక్కడ కూర్చుంటే ఎవడో వెళ్ళి అక్కడికి వెళ్ళదు కదా. అది ఆ డిసిప్లిన్ అంతా ఫాలో చేస్తున్నాడు. అక్కడ స్పాట్ అని చెప్తారు, అది ఆశ్చర్యవేస్తున్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఆయన ఉండక్కర్లే, ఇప్పుడు ఆయన పిలుస్తారు, ఆయన కోసం గంటసేపు వెయిట్ చేస్తారు కదా. అయినాను ఆయన ఇమీడియట్గా వాళ్ళు చెప్తున్నారు రెస్టారెంట్, మాకు ఎంత సంతోషం అంటే ఆయన అక్కడే కూర్చుంటారు, మేము వెళ్ళేది ఇవన్నీ చూస్తూ ఉంటాము, ఆయన చూస్తున్నాడు అనే భయం ఒక పక్క మాకు ఉంటుంది. కరెక్ట్ భయం ఉంటుంది. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు ఆయన, ఏంటి అదేంటంటే ఆయన అడుగుతూ ఉంటాడు. సో మాకు అలర్ట్గా ఉంటాం సార్. ఆయన అక్కడే కూర్చుంటారు. ఎప్పుడూ రేర్, ఈ 40 రోజుల్లో ఆయనతో షూటింగ్ చేసేప్పుడు ఎప్పుడూ రేర్ ఆయన దూరంగా కూర్చుంటాం, ఎప్పుడు మా మధ్య కూర్చుంటాడు ఆయన. అదే అది అందరూ ఆ డిసిప్లిన్. అందుకని నేను ఇప్పుడు మెయిన్ హీరోస్ చేస్తూ ఈ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఆ డిసిప్లైన్, ఆ పద్ధతి అంటే మెయిన్ లీడింగ్ హీరోస్ ఎప్పుడైతే ఆ పద్ధతిలో ఉంటారో నేను అందరూ వాళ్ళే గాడి చెప్పినప్పుడు ఏం చెప్పలేము. సార్ చివరిసారిగా ఈ సమ్మెకి ఎన్ని రోజుల్లో ఇష్టపడే అవకాశం ఉంది? నా అనుమానం ఇంకో 10 రోజులు పడుతుంది. ఎందుకంటే ఈ మిగతా యూనియన్స్ మీటింగ్లు వేసుకోవాలి, వాళ్ళ డెసిషన్ జనరల్ బాడీ డెసిషన్స్ తీసుకోవాలి. ఆ డెసిషన్స్ అన్నీ ఇక్కడికి ఇచ్చినా వీళ్ళు కూర్చొని మాట్లాడాలి. అవన్నీ టప్పని మాట్లాడేసేసి గంటల రోజులు అయిపోయినా కూర్చొని డిస్కషన్ ఎట్లయినా 10 రోజులు పడుతుంది. పడితే మంచిదే. ఆవేశంగా తొందరపడి టపటపని మేము చేయమని వీళ్ళు, మేము రామని వాళ్ళు అంటుంటమ్మా 10 రోజులు 10 రోజులు షూటింగ్ లేకపోతే కొమ్మల మునిగు దేశం తలకెళ్ళిందో అయిపోదు. ఒక కాంక్రీట్ సొల్యూషన్ వస్తుంది, ఇండస్ట్రీ సజావుగా ఇక బాగుంటుంది కదా. సో అది 10 రోజులు పడుతుంది నాకు. ఎందుకంటే అంత జటిలమైన సమస్య ఇది. ఒక సైడ్ న్యాయం, ఒక సైడు అన్యాయం అనుకో, తప్పని చెప్పేసాడు, తప్ప పిచ్చేయని అనొచ్చు. వాళ్ళ దాంట్లోనూ ధర్మం ఉంది, సమస్య ఉంది. వీళ్ళ దాంట్లోనూ ధర్మం ఉంది, సమస్య. సో రెండు ఎవరి ధర్మాన్ని వాడి ధర్మం కరెక్ట్గా మాట్లాడుతుంది. మరి సమస్యకి సో 2 రకాలుగా ఆలోచించేస్తేనే ఉంది. జట్లో ఊరినే దూరం నుంచి మాట్లాడినట్టు కాదు. సరే, ఫైనల్గా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి సినీ పెద్దలందరూ కలిసి కూర్చొని ఈ సమస్యకి వీరంత త్వరగా దృష్టి పెట్టి ఇండస్ట్రీలో మళ్ళీ యథావిధిగా షూటింగ్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.